వెల్కమ్ టు జయా వంటలు. రండి చేయబోయే రెసిపీ చూపిస్తాను. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకోవాలండి. మనం నూడిల్స్ చేస్తున్నాం. నూడిల్స్కి ఎసురు పెట్టేసాను. ఎసురు వచ్చాక చూపిస్తాను నేను. మనకి ఎసురు వచ్చేసిందండి. నూడిల్స్కు కొంచెం ఆయిల్ మనం నూడిల్స్ వేసేసుకున్నాము. అలాగే ఇలానే ఎమ్మడే కలపకూడదు. కలపకుండా కొంచెం ఉడికొచ్చిన తర్వాత ఇలాంటి కడ్డీలతో ఇలా 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 అనాలా, సీకుల కడ్డీలతో ఎమ్మడే కలిపితే మనకు పిండి పిండి అయిపోతుంది. ఈ ఉడికిన తర్వాత నేను చూపిస్తాను. ఇదండి ఇలా ఉడికిపోయినాయి. మనం ఇలా ఇట్లా అన్నామనుకో మనకు తిరిగిపోకుండా ఉంటుంది నూడిల్స్. చూడు ఇప్పుడు ఉడికిపోయింది కాబట్టి మనం ఏం చేసుకున్నాము. మనం ఇలా సిల్లులు గిన్నెలు వేసేసుకోవాలన్నీ. ఇట్లా వేసుకున్న తర్వాత ఇట్లా కొన్ని చల్లనీళ్ళు పోసుకోవాలండి పైన. ఇలా చల్లనీళ్ళు పోసుకుంటే జిగురు ఉండదు. ఇప్పుడు చూడు ఇలాగా ఇది ఉడకబెట్టుకోవడంలోనే ఉందండి మెయిన్. దాని మీద ఆయిల్ వేసుకోవాలండి. ఇలాగా వేసేసుకోవాలి. చూడ అతుక్కోకుండా అంతా. దీనితో కడ్డీతో ఇలా అనుకోవాలంతా మసాలాగా అయ్యే వరకు. చూడు ఏ ఫాస్ట్ ఫుడ్లో అయినా ఇలాగే చేస్తారు. ఎందుకంటే మాకు ఫాస్ట్ ఫుడ్ బండి ఉండింది గతంలో. అంతా ఇట్లా అంతా అనుకుంటే చల్లగా అయిపోతాయి. ఇలా చేసే ప్రాసెస్ చూపిస్తాను నేను. చల్లగా వేయాలి ఎలా ఏంటి అనేది. చికెన్ నూడిల్స్ కదా మనకు, అవన్నీ ఫ్రై అయ్యే లోపల ఇవి చల్లగా అయిపోతాయి. ఇప్పుడు మనం మూకడ పెట్టుకుందామండి. ఎందుకు ఇంత పెద్దది పెట్టుకుందాం అన్నారు. ఫాస్ట్ ఫుడ్కి ఇలాగనే ఐరన్ పెద్దగా ఉండాలండి. ఎవరైనా కానీ ఇట్లే చేసుకోండి. మన ఇంట్లో ఎవరింట్లో అయినా ఉంటాయిగా. నేను అన్ని నూడిల్స్ చేస్తాను కాబట్టి ఆయిల్ పోస్తున్నాను. చికెన్ నూడిల్స్ బాగా చూడండి అందరూ ఎలా చేస్తాననేది. ఇదండి ఇలా గుడ్లు బీట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలన్నీ. 4 గుడ్లు వేసేసాను నేను. ఇప్పుడు అంతా ఇలా తిప్పేసుకుందాం మనం. ఇలాగా ఎగ్గు ఎక్కువ మనకు అంతా పొరటులాగా కాకూడదండి. పీస్ ఉండాలి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం మనం. ఇదో బాయిల్ చేసుకునే చికెన్ అంతా మొత్తం కడిగి ఉప్పు కొంచెం పసుపు వేసి బాయిల్ చేసుకున్నాను. ఇదంతా మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. మనవి చిన్న పొయ్యిలు కదా, పెద్ద ముగటకు కొంచెం టైం పట్టిద్ది అనమాట. ఇలా అన్ని ఫ్రై అయినాక చూపిస్తాం మీకు. ఇప్పుడు మనము అది కొంచెం ఫ్రై అయిందండి. క్యారెట్ ముక్కలు, ఉల్లికాడలు, నేను క్యాబేజ్ వేస్తలేను కాబట్టి ఉల్లికాడలు వేస్తున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ ఉంటాయండి ఫాస్ట్ ఫుడ్ అన్నీ. ఒక స్పూన్ అల్లం పేస్ట్ అండి. ఇది కూడా కొంచెం ఫ్రై చేద్దాం దీనితో పాటు. ఇలాగా చూడండి ఎలా ఫ్రై అవుతుందో చూడండి. ఇవ్వండి. ఎవరైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాలనుకున్న వాళ్ళకి బాగా మంచి ట్రైనింగ్ చూడండి. ఇది ఎలా చేసుకోవాలనేది టేస్టీగా. ఇదండి మనకి ఇది రెడీ అయిపోయింది. ఫ్రై అయిందంతా మొత్తం నూడిల్స్ వేసేసుకున్నాం. మొత్తం అన్నీ వేసేస్తాను నేను. అందుకే అన్ని క్వాంటిటీ ఎక్కువ వేసాను. అంతా మొత్తం ఇలా కలుపుకోవాలండి. చూడండి అంతా మనం వేసేసి వేస్తున్నాం. ఇంకా పుదీనా, కొత్తిమీర, రుచికి తగ్గ సాల్ట్, కారం, టేస్టింగ్ సాల్ట్, గరం మసాలా, ఇలా అన్నీ కలుపుకోవాలండి.
కడ్డీతో కలుపుతా. వెనిగర్ అండి, మనం కొంచెం చిల్లీ సాస్, సోయా సాస్ అంతా కలుపుకోవటం. మనం అన్నీ వేసేసినాము. ఇప్పుడు బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇంకా బాగా అంతా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మన చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయినాయండి. టేస్ట్ చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. చికెన్ బ్రహ్మాండంగా టేస్ట్ ఉందండి. మన రెస్టారెంట్లో కూడా ఈ టేస్ట్ రాదండి. ఇంట్లో వేసుకుంటే అన్ని మంచి క్వాలిటీ వేసి చేసుకుంటాం కాబట్టి ఇంట్లో మసాలాలు చాలా టేస్ట్ ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్, డన్.